తెలంగాణలో పొత్తు రాజకీయాలు ఆసక్తిగా మారుతూ ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను అధిష్టానం తేల్చిందని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని సంజయ్ స్పష్టం చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన గతంలోనూ పనిచేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా జనసేనకు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఏపీలో మాత్రం బీజేపీ, జనసేనకు టీడీపీ తోడు కావడంతో ఈ కూటమి బంపర్ విక్టరీ సాధించింది. ఇదే కాంబినేషన్ తెలంగాణలో రిపీట్ చేసి చూడాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలోనూ భారీ మార్పులు తప్పవని టాక్ వినిపిస్తోంది. మరి ఆలోచన మంచిది కావచ్చు. ఇప్పుడు జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, వారి ఆలోచన వారు ప్రకటించారు. మా పార్టీ, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి, ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసేనతో పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు. అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టారు, దాని గురించి పార్టీ ఆలోచిస్తుంది, అందరూ కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. తెలంగాణలో పొత్తు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని కూడా ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను అధిష్టానం తేలుస్తుందని, పార్టీ నిర్ణయం మేరకు కూడా నడుచుకుంటామని కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే దీంతో పాటు తెలంగాణలో బీజేపీ, జనసేన గతంలో కూడా పనిచేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా జనసేన పార్టీ అనేది ఎక్కడ కూడా గెలుచుకోలేదు. అయితే రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాల్లో బీజేపీ అన్యాయంగా ఓట్ బ్యాంక్ 14% ఓట్ బ్యాంక్ పెంచుకొని 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. కానీ జనసేన మాత్రము ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడము, దాంతో పాటు ఏపీలో మాత్రము బీజేపీ, జనసేనకి టీడీపీ తోడు కావడంతో ఈ కూటమి బంపర్ విక్టరీ సాధించింది. ఇదే కాంబినేషన్ లో తెలంగాణలో రిపీట్ చేసి చూడాలనే యోచనలో పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు తెలంగాణలో ఈ మూడు పార్టీలు కలిపి పనిచేస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలోనూ భారీ మార్పులు తప్పవని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. అయితే మనం వాస్తవికంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ బేసిక్ ఒక ఫిలిం స్టార్ గా, ఆయన పవర్ స్టార్ గా కూడా ఫిలిం ఇండస్ట్రీలో పేరుంది. మన నార్త్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆదిలాబాద్ నుండి చూసుకుంటే నిజామాబాద్, కరీంనగర్, ఈ 3 నార్త్ డిస్ట్రిక్ట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ మొదటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా, తాను కూడా మెగాస్టార్ గా ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 80వ దశకంలో నుంచి కూడా నైజాం కలెక్షన్లే విపరీతంగా చిరంజీవి సినిమాకి కూడా తెచ్చిపెట్టేవి. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కి కూడా నైజాం కలెక్షన్లు విపరీతంగా, ఏదైనా మూవీ చేస్తే ఆ మూవీకి అత్యధికంగా, మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా అత్యధికంగా కలెక్షన్లు వచ్చేవి నైజాం ప్రాంతం నుండే. అనంతరం కూడా సీడెడ్, రాయలసీమలో కూడా ప్రభావం చూపుతాయి, కానీ మెజారిటీ షేర్ నైజాం నుండే ఉంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కూడా తెలంగాణలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికీ కూడా పిచ్చ
క్రేజ్ తోనే ఉంటారు తెలంగాణలో జనాలు. మొన్న మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తే అభిమానులు విపరీతంగా రోడ్లపైకి కూడా వచ్చి కరతల ధనాలతో ఇట్లా చేయూపుతూ కూడా సంఘీభావం తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఇక్కడ పొత్తులో పెట్టుకొని ఇక్కడ వచ్చే స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేస్తుందా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి చరిష్మా ఫిలిం స్టార్ గా కూడా తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన జనసేన పార్టీ ఇక్కడ ఉంది, ఆంధ్రాలో ఉంది. కానీ తెలంగాణ సెంటిమెంట్ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ గిట రేపు ఇస్తే అక్కడ ఆయనని ఆంధ్ర వ్యక్తిగా కూడా ముద్రపడే అవకాశం ఉంది. దీనిపైన బీజేపీ హైకమాండ్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రము కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రతిపాదనను అధిష్టానం తీరుస్తుందని కూడా పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. సో మరి రానున్న రోజుల్లో ఒకవేళ నిజంగానే బీజేపీ టీడీపీ కలిసి ఇక్కడ కూడా ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే యథావిధిగా బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ హైప్ ఉంది. 2019 నుండి కూడా పలుమార్లు చెప్పుకున్నాం మనము, గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తోంది. 2019 లో ఎవరో ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా అన్యాయంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడము, అనంతరం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అప్పుడు బండి సంజయ్ సారథ్యంలో 48 సీట్లు గెలుచుకోవడము, అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 సీట్లు గెలుచుకోవడము, దాని తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడము. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కూడా మంచి ఒక హైప్ మీద ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా క్యాడర్ ని స్ట్రెంథెన్ చేస్తూ ఇప్పటికే కూడా ఇక్కడ జనరల్ సంఘటన మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ తివారీ స్థానిక సంస్థలకు సంబంధించి క్యాడర్ అందరితో కూడా నిత్యం కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఒకవేళ వీళ్ళు అనుకున్న ఫార్ములా ఇక్కడ అవుతుందా లేదా అనేది కూడా సందేహాస్పదంగానే ఉంది హిమబిందు.